బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మళ్లీ క్షేత్రస్థాయిలోకి మాజీ సీఎం కేసీఆర్ దిగబోతున్నారు. కూతురు కవిత బెయిల్పై బయటకు రావడంతో కేసీఆర్ ఇక రాజకీయాలపై పూర్తి ఫోకస్ పెట్టబోతున్నారు. ప్రభుత్వ హామీలు అమలయ్యేలా అంశాల వారీగా కేసీఆర్ ఉద్యమ బాట పట్టబోతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. త్వరలోనే కేసీఆర్ కార్యాచరణ ఉంటుందని, స్కెడ్యూల్ కూడా విడుదల చేస్తామని అన్నారు. మళ్లీ క్షేత్రస్థాయిలోకి మాజీ సీఎం కేసీఆర్ దిగబోతున్నారు. కూతురు కవిత బెయిల్పై బయటకు రావడంతో కేసీఆర్ ఇక రాజకీయాలపై పూర్తి ఫోకస్ పెట్టబోతున్నారు. ప్రభుత్వ హామీలు అమలయ్యేలా అంశాల వారీగా కేసీఆర్ ఉద్యమ బాట పట్టబోతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. త్వరలోనే కేసీఆర్ కార్యాచరణ ఉంటుందని, స్కెడ్యూల్ కూడా విడుదల చేస్తామని అన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, ఇక మీదట కేసీఆర్ క్షేత్రస్థాయిలో రాజకీయాల్లోకి రాబోతున్నారా? ఎస్ ప్రియా, ఎందుకంటే ఈరోజు తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మీడియా చిట్చాట్ నిర్వహించారు. అయితే ఆ చిట్చాట్ లో కేసీఆర్ గురించి కూడా కొన్ని అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. అంటే ముఖ్యంగా అధికారం కోల్పోయి 8 నెలలు అవుతుంది కాబట్టి కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారని చెప్పేసి అడిగినప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ క్షేత్రస్థాయిలోకి వస్తున్నారు, ఖచ్చితంగా ప్రజా సమస్యలపైన మరో ఉద్యమ బాట పట్టబోతున్నారు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఇక ఎప్పుడు వస్తారు ఏంటనే సమాధానానికి మాత్రం క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ ఖచ్చితంగా త్వరలోనే, అంటే ఈ నెలలోనే షెడ్యూల్ విడుదల చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే గతంలో పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా కేసీఆర్ బస్ యాత్ర నిర్వహించారు, దాని షెడ్యూల్ సంబంధించి కూడా ముందే విడుదల చేశారు. సో ఇక దీంతో పాటుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో హామీలపైనే ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేస్తుంది. అవి అమలు అయ్యే వరకు కూడా మేము అధికార కాంగ్రెస్ పార్టీని వెంటాడుతూనే ఉంటాం అని చెప్పేసి కూడా చెప్తూ వస్తున్నారు. సో దానికి సంబంధించి ఇంతవరకు కేసీఆర్ కూడా ఎన్నడూ కూడా 8 నెలల నుండి కూడా ఎన్నడూ కూడా కేసీఆర్ ఏ ఒక్క కార్యక్రమాలకు సంబంధించి ఎక్కడ కూడా ప్రత్యక్షంగా పాల్గొనలేదు. సో ఇక ఖచ్చితంగా ఇక్కడ నుంచి ప్రత్యక్షంగా పార్టీ కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొనబోతున్నారని చెప్పేసి కూడా చెప్తూ వస్తున్నారు. అంటే తొలిసారి, ఆ రోజు ఆనాడు ఉద్యమం సమయంలో కేసీఆర్ ఎలా అయితే ప్రజల్లోకి వెళ్లి సభలు సమావేశాలు నిర్వహించారో, ఇక నుంచి ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ కూడా ప్రజా సమస్యలపైన, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపైన ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారు, సభలు సమావేశాలు నిర్వహించబోతున్నారు, ప్రజలతో మమేకమై ధర్నా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారని చెప్పేసి కూడా నిర్వహిస్తారు. దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేస్తామని చెప్పేసి సాయంత్రం వేళల్లో హరీష్ రావు తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. ప్రియా. రైట్ సైదులు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. For more videos like this, subscribe Big TV channel.